శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి రాబోయే విజయదశమి నుంచి వీరి జీవితం సంపూర్ణంగా మారాలంటే ఏ ప్రయత్నం ద్వారా, ఏ వృత్తి ద్వారా, ఏ వ్యాపారం ద్వారా కంప్లీట్గా అభివృద్ధి చెందొచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఎవరికైనా విజయదశమి అన్నది వారి జీవితంలో ఒక మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. ఆ రోజు మీరు ప్రారంభించే ప్రయత్నాలు కంపల్సరిగా ఒక సంవత్సరం లోపల సంపూర్ణ విజయాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో మకర రాశి వారికి వృత్తిలో ఏది ప్రారంభిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ముందుగా దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. అంటే కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు మీరు ప్రారంభించుకుంటే ఈ సంవత్సరంలోగా సక్సెస్ రావడం జరుగుతుంది. అంటే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు భూములకు సంబంధించినది, రియల్ ఎస్టేటు, వ్యవసాయం, కన్స్ట్రక్షను రంగాల్లో ప్రవేశించవచ్చు. దానివల్ల మీకు ఏంటంటే కంపల్సరిగా అభివృద్ధి అన్నది చాలా ఫాస్ట్గా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మకర రాశి అందే శని ఉచ్చ పొందుతూ ఉంటాడు. రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడా మకర రాశి వారికి ఎక్కువ కుజుడే ప్రధానంగా వారి డెవలప్మెంట్కి కారణమవుతుంటాడు. ఎందుకంటే ఆ రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ కుజుడు ఈ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్వభావసిద్ధంగా మీరు ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ ప్రయత్నంలో మీకు కుజుడు ప్రస్తుతం దశమంలో ఉన్నప్పుడు కూడా నెమ్మదిగా ఒక 4-5 నెలల్లో మకరంలో ప్రవేశించి ఉచ్చులో రావడం జరుగుతుంది. అందుకని ఈ సమయంలో మీరు ఏదన్నా కుజుడుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ప్రారంభించుకున్నా బాగుంటుంది. లేదా మనం క్రీడా రంగంలో ఎంటర్ అవ్వాలి, గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించాలి, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, యూనిఫారం వేసుకున్నటువంటి ఏదైనా రక్షణ శాఖ సంబంధించింది కానీ ఇటువంటి వాటిలో ప్రవేశించాలి, లేదంటే గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ఈ కుజుడు సహకరిస్తాడు. కాబట్టి మీరు ఒక దృఢమైన విశ్వాసంతో మీ అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలనుకుంటే 100% ప్రస్తుతం కుజుడు మీకు సహకరిస్తాడు. అలాగే ఈ దశమ భావాన్ని గురుగ్రహ వీక్షణ కూడా ఉన్నది. గురుగ్రహ వీక్షణ ఉన్నప్పుడు ఆర్థికంగా మనకి కలిసి రావడం జరుగుతుంటుంది. అంటే ఏదన్నా మంచి ఉద్యోగంలో జీతం కూడా ఎక్కువ ఉండేది, ఒక అధికార హోదా కలిగి ఉండేది చెప్తూ ఉంటుంది. స్వభావసిద్ధంగా రవి బుధుడితో కలిసి ఉండడం, ఈ విద్యాయోగం భాగ్యస్థానంలో ఉండడం వల్ల, అంటే భాగ్యస్థానంలో రవి ఉండడం వల్ల గవర్నమెంటు పెద్దల వల్ల మీకు అభివృద్ధి వస్తుంది. అటు మీరు ఒక రాజకీయ రంగంలో ఉంటే రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేయొచ్చు. మామూలుగా అయితే ఈ గవర్నమెంట్ సర్వీసులో ప్రవేశించవచ్చు బ్రహ్మాండంగా. లేదు మనం పెద్దగా విద్యా విషయాలు పక్కన పెడితే ఈ రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ సంబంధించిన వాటిలో ప్రవేశించడం అన్నది జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ఓకే, మరి చక్కగా అందులో ప్రవేశించవచ్చు. ఇక శుక్రుడు మీకు అష్టమ స్థానంలో ఉండి రాహు కేతు యాక్సెస్లో ఉన్నాడు. సో శుక్రుడు ఒక విధంగా మీకు దశమాధిపతి అవడం వల్ల, రాహుకేతువులో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంటు, సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ప్రవేశించాలన్నా, లేదంటే ఏదన్నా ఒక ఈ క్రీడా రంగానికి సంబంధించింది కానీ, ఎంటర్టైన్మెంట్ సంబంధించింది కానీ, బ్యూటీ సంబంధించింది కానీ, దానికి సంబంధించిన వృత్తిలో ప్రవేశించాలనుకున్నా కూడా కంపల్సరీగా మీకు, అంటే వృత్తిలో ఒక విధమైన ప్రోగ్రెస్, అంటే దశమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు, అష్టమంలో శుభగ్రహం ఉన్నప్పుడు సాధారణంగా ఈ వృత్తిపరంగా మనకు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. దానికి తగు విధమైనటువంటి ఆర్థిక సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు సీక్రెట్గా చేస్తూ ఉంటారు. కొన్ని వృత్తులు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ చాలా రహస్యంగా బయట వారికి తెలియకుండా ఉంటుంటాయి. అటువంటి వృత్తుల్లో కూడా మీరు ఈ సమయంలో ప్రవేశించి తగు విధంగా అభివృద్ధి చెందడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏంటన్నా ఎక్కువ మనం పరిశీలించినప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించాలనుకున్నా, రియల్ ఎస్టేట్లో ప్రవేశించాలనుకున్నా,
సినిమా రంగంలో ప్రవేశించాలన్నా ఈ వారికి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి వారి జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటే అంటే వాళ్ళ జన్మ జాతకంలో కుజుడు బలంగా ఉంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళొచ్చు, రవి బలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగంలోకి రాజకీయంలోకి వెళ్ళొచ్చు, శుక్రుడు బలంగా ఉంటే సినిమా రంగంలోకి వెళ్ళొచ్చు. ఈ విధంగా ఒక జాతకాన్ని పరిశీలించుకొని ముందుకెళ్తే మీ రాష్ట్రాధిపతి శని కూడా ప్రోగ్రెస్గా 3వ స్థానంలో ఉన్నాడు, అలాగే రవిని కూడా వీక్షిస్తున్నాడు. కాబట్టి ఎక్కువ శాతం మీరు ప్రయత్నం చేస్తే ఫలితం అన్నది ఆలస్యమైన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి విజయదశమి లాంటి శుభముహూర్తంలో మీరు ఏదన్నా ఒక సంకల్పంతో ఒక పని ప్రారంభించడం వల్ల కంపల్సరిగా మీకు విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడి ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేయనటువంటి జాడి, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడి చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు ఉప్పు అంటే సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510 5100 మీకు ఎంత వీలుంటే అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కిపెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి
బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.